చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఘోష్ నివేదిక వచ్చింది సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై. అయితే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత రాజకీయ పక్షాల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కమిటీ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా పాటిస్తాం అంటూ ప్రభుత్వం అంటోంది సార్. అసలు ఈ కమిషన్ నివేదికలో ఏముంది సార్? ఈ కమిషన్ నివేదిక చాలా 600 పేజీల నివేదిక. వాస్తవంగా బయటకు రిలీజ్ చేసింది, దాని ఎక్సర్స్ రిలీజ్ చేశారు. నేను కూడా ఆ ఎక్సర్ చదివాను, దాని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చదివాను. సో ఈ నివేదిక మొదటి నుంచి చివరి వరకు కమిషన్ తప్పు పట్టింది. మామూలుగా తప్పు పట్టలేదు. మీకు ఎక్కడి నుంచి తప్పు పట్టింది అంటే డే 1 అంటే డిజైన్ అండ్ కాన్సెప్చువలైజేషన్లోనే లోపం ఉంది. ఆ తర్వాత ప్లానింగ్లో లోపం ఉంది, కన్స్ట్రక్షన్లో లోపాలు ఉన్నాయి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపం ఉన్నది, సీరియస్ ప్రొసీజరల్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ జరగటానికి కారణం చీఫ్ మినిస్టర్ స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష జోక్యము, మైన్యూట్గా ఇన్వాల్వ్ కావడము, కాంట్రాక్టర్లు భారీగా లబ్ధి పొందారు, రాష్ట్ర ఖజానాకి ఇది భారీగా ప్రభావం పడింది, ప్రజల సొమ్ము కాంట్రాక్టర్లకు దారి పట్టింది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఇన్ని లోపాల వల్ల దాని సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అని అడుగడుగున దీన్ని తప్పు పట్టింది. ఈవెన్ పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని ప్రధానంగా తప్పు పట్టింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను. కేసీఆర్ మైన్యూట్గా ఇన్వాల్వ్ కావడం వల్ల, అంటే ప్రతి స్టేజ్లోనూ క్యాబినెట్ అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా బిజినెస్ రూల్స్ను కూడా ఉల్లంఘించి కేసీఆర్ మైన్యూట్గా ఇన్వాల్వ్ కావడమే ఈ ప్రాజెక్టు పరిస్థితికి, బోత్ కాస్ట్ పెరగటానికి, సేఫ్టీ కాంప్రమైజ్ కావటానికి కూడా కాజ్ అండ్ రిజల్ట్ అన్నది. కారణము ఫలితం, ఈ రెండింటికి కేసీఆరే బాధ్యుడు అని. అందువల్ల ఈ నివేదికలో ఉన్నదే చెప్తున్నాను నేను. మీరు అడిగిన ప్రశ్న కాళేశ్వరం నివేదికలో ఏముంది అన్న ప్రశ్నకు ఏముందో చెప్తున్నాను. ఇది నిజమా కాదా అనేదానికి నేను ఎక్స్పర్ట్ కాదు. డ్యామ్ సేఫ్టీ, టెక్నికాలిటీస్, కాన్సెప్చువల్ డిజైన్స్, ఇవన్నీ ఇది వెరీ 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 టెక్నికల్ సబ్జెక్ట్. అందువల్ల ఈ కమిషన్ నివేదికలో ఉన్న మంచి చెడుల గురించి కాదు నేను మాట్లాడేది. కమిషన్ నివేదికలో ఏముందో అదే చెప్తున్నాను. ఇందులో కేసీఆర్ ద కాజ్ అండ్ రిజల్ట్ అన్నారు. సో అలాగే హరీష్ రావు పైన ఆరోపణలు చేశారు, అంటే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను కావాలని తొక్కిపెట్టారని. ఈటల రాజేందర్ అప్పటి ఆర్థిక మంత్రి, ఇప్పుడు బీజేపీలో నాయకుడైన ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్ని, ఆ ఎకనామిక్ ఇంట్రెస్ట్లను కాపాడడంలో కమిట్మెంట్ చూపలేదు, ఇంటెగ్రిటీ చూపలేదు. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటెగ్రిటీ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద న్యూలీ ఫౌండ్ స్టేట్ అని ఈటల రాజేందర్ను తీవ్రంగా తప్పుపట్టింది ఈ నివేదిక. ఇందులో ఇక మొదటి నుంచి వస్తే, అంతకుముందు కాంగ్రెస్ గత ప్రభుత్వంలో ప్రాణహిత చేవెళ్ళ అన్న ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది. ఈ రీడిజైన్లో భాగంగా ప్రాజెక్టు సైట్ను తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డ మార్చడాన్ని కమిషన్ తప్పుపట్టింది. అన్నారం సుందిల్లా బ్యారేజ్ల షిఫ్టింగ్ కూడా తప్పుపట్టింది. సో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అంటే, అప్పుడు తుమ్మిడిహట్టి వద్ద చాలినన్ని నీళ్లు లేవు, ఆ మేడిగడ్డ వద్ద మాత్రమే చాలినన్ని నీళ్లు లభిస్తాయి, అంటే నీటి లభ్యత కారణంగా మేము ఈ ప్రాజెక్ట్ సైట్ మార్చాము అని అప్పటి ప్రభుత్వం పదే పదే అసెంబ్లీకి చెప్పింది. దాన్ని పీసీ ఘోష్ కమిషన్ తప్పుపట్టింది. దీనికి ఏ ఆధారము లేదు. ఈ వ్యాఖ్యకు ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయం ఇది అని చెప్తూ, ఈవెన్ మీకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వమే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా చెప్పారు,
ఇలాంటి ఎక్స్పర్ట్ కమిటీ వేశానని. కానీ ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కడితే టైం పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది, అది క్షేమదాయకము కాదు, దానికన్నా వేమనపల్లి వద్ద ప్రాణహితపై కడితే ఇది ఉపయోగం అని సజెస్ట్ చేసింది అని. ఆ వేమనపల్లి అప్పటి గత ప్రభుత్వము ప్రతిపాదించిన తుమ్మిడిహట్టికి సమీపంలో ఉంది. సో గత ప్రభుత్వమేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహట్టి వద్ద కట్టాలి అని ప్రతిపాదించింది. కేసీఆర్ ప్రభుత్వమేమో ముఖ్యంగా కేసీఆర్ ఏమో మేడిగడ్డ వద్ద కట్టాలన్నారు. కేసీఆరే నియమించిన ఇంజనీర్ల కమిటీ ఏమో ఈ మేడిగడ్డ వద్ద కట్టడం శ్రేయస్కరం కాదు, వేమనపల్లి వద్ద కట్టాలి అన్నారు. ఈ గత ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టిని రిజెక్ట్ చేసి తానే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ సూచించిన వేమనపల్లి సైట్ను రిజెక్ట్ చేసి కేవలం తన సొంత నిర్ణయంగా మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల కాస్ట్ పెరిగింది, టైం పెరిగింది, భారము పెరిగింది. ఇవాళ ప్రాజెక్ట్ సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అనటానికి కారణం అది అని మొదటి పాయింట్ చెప్పింది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది వెరీ కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్నే తప్పుపట్టింది. అంటే ప్రాజెక్ట్ నిర్మాణము, కన్స్ట్రక్షన్, డిజైన్ కాదు, వెరీ కాన్సెప్చువలైజేషన్, అంటే మొదలు ఎక్కడ స్టార్ట్ కావాలి అని. అందువల్ల తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ఏ రకమైన జస్టిఫికేషను లేదు, ఇది కేవలం కేసీఆర్ సొంత నిర్ణయము అని ఈ కమిషన్ పేర్కొంది. దాంతోపాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్ల సైట్ కూడా మార్చారు. ప్లేస్ మార్చడం వల్ల కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించారు. కానీ ఆ మార్చడం కూడా సరైంది కాదు. ఆ మార్చే కొత్త సైట్ యొక్క జియోఫిజికల్ స్టడీ జరగలేదు. అంటే ఇక్కడ కట్టడం కరెక్టా, సేఫా అని జియోఫిజికల్ స్టడీ జరగాలి. అంటే ఆడ సాయిల్ ఎలా ఉంది అని. అలాంటి జియోఫిజికల్ స్టడీస్ కూడా జరగలేదు అన్నారం సుందిల్లా బ్యారేజ్ల విషయంలో అని పేర్కొంది. తర్వాత మీరు ఇది ఎందుకు డ్యామేజ్ అయింది, ఇందులో ఎక్కువ ఖర్చు అయింది, కాంట్రాక్టర్ లాభం పొందారు ఒక డైమెన్షన్ అయితే, డ్యామ్ సేఫ్టీ ఇంకో కండిషన్. అన్నారం సుందిల్లా అనేవి బ్యారేజులు అనేది నీటిని నిల్వ కొరకు వాడరు, నీటిని డైవర్షన్ కొరకు వాడతారు. అంటే బ్యారేజ్ ఈజ్ లైక్ ఎ వాల్, ఇట్ ఈస్ నాట్ ఎ రిజర్వాయర్. మీరు వాటర్ ట్యాంక్ కట్టడం ఓ ప్రాజెక్ట్ రిజర్వాయర్ కాదు. బ్యారేజ్ ఈజ్ సింప్లీ లైక్ ఎ వాల్, ఇట్ విల్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ వాటర్ టు ఎనేబుల్ డైవర్షన్. కానీ పబ్లిసిటీ కొరకు, గోదావరి జలకళాన్ని చూపెట్టడం కొరకు కేసీఆర్ సొంత నిర్ణయంలో భాగంగా బ్యారేజ్ల వద్ద భారీగా ఎక్కువ కాలం నీటి నిల్వ చేశారు. అవే ఆ బ్యారేజ్ల స్ట్రక్చర్స్ సేఫ్టీని కాంప్రమైజ్ చేసింది అన్నది కమిషన్ నివేదిక సీరియస్ ఆరోపణ. అంటే బ్యారేజీలు నిర్మించిందేమో వాటర్ స్టోర్ చేయడానికి కాదు, అవి డైవర్ట్ చేయడానికి, కానీ వాటర్ని అక్కడ స్టోర్ చేశారు. ఫలితంగా ప్రాజెక్ట్ బ్యారేజీలు ఇంటెండెడ్ పర్పస్ కాకుండా దానిపైన అదనపు లోడు పడడం వల్ల అన్నారం సుందిల్లా వద్ద కూడా ఈ బ్యారేజీల సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అన్నది కమిషన్ నివేదిక మరో ముఖ్యమైన ఫైండింగ్. దీంతో పాటు మీకు ఈ డిజైన్ లోపాలు, ప్లానింగ్ లోపాలతో పాటు కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే అయిపోయినట్టు సర్టిఫికెట్లు ఇచ్చారు, సబ్స్టాన్షియల్ కంప్లీషన్ అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు, దాని ఎస్టిమేట్స్ను గణనీయంగా పెంచారు, చిన్న చిన్న మార్పులు చేసి కూడా భారీగా ఎస్టిమేట్స్ పెంచారు. అలా పెంచడం ద్వారా కాంట్రాక్టర్లు లాభపడ్డారు. బిజినెస్ రూల్స్ ఫాలో కాకపోయినా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం లేకుండా ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలతో పనులు జరిగాయి. అడుగడుగునా ముఖ్యమంత్రి మైన్యూట్గా ఇన్వాల్వ్ అవుతూ తన సొంత నిర్ణయాలను, తన స్వీయ మానసిక దృక్పథం, తన ఇష్టమొచ్చిన అభిప్రాయాల్ని ప్రాజెక్ట్ అథారిటీ పైన రుద్దారు. ప్రాజెక్టు అథారిటీకి ప్లస్ కాంట్రాక్టర్ల మధ్య కొల్యూషన్ ఉంది. ఇలాంటి ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. అంటే దీనివల్ల పెద్ద ఎత్తున తెలంగాణ ఖజానా పైన ప్రభావం పడ్డది. డ్యామ్ ఒక గొప్ప లక్ష్యాలతో మొదలు పెడితే అది కొలోసల్ వేస్ట్ ఆఫ్ మనీగా, అంటే భారీ ఎత్తున వృధా అవ్వటానికి కారణం
కర్త కర్మ క్రియ కేసీఆర్ అని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ కమిషన్ నివేదిక అది వెరీ సీరియస్ పొలిటికల్ అండ్ లీగల్ రామిఫికేషన్స్. ఎందుకంటే ఈవెన్ ఐఏఎస్ అధికారులను ఇంజనీర్లను కూడా తప్పుపట్టింది. అదే కాకుండా ఇంజనీర్లు పైన ఇవాళ ఏసీబీ దాడులు జరుగుతుంటే వాళ్ళ నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కు వాళ్ళకున్న ఆదాయ వనరులను మించి 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడుతోంది. అందువల్ల ఇది తెలంగాణ రాజకీయాల పైన గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇది జ్యుడిషియల్ కమిషన్ నివేదిక. ఈ నివేదికలో శషభిష లేకుండా క్లియర్ అండ్ కంప్లీట్ ఇండాక్ట్మెంట్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్. ముఖ్యంగా కేసీఆర్ ఈవెన్ క్యాబినెట్ ఆమోదాలు లేకుండా మా కేసీఆర్ సొంత నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది ఈ కమిషన్ నివేదిక సారాంశం. సార్, అయితే ఈ కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్ తన శ్రేణులతో కూడా చర్చ జరపడం జరిగింది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని అంటున్నారు. అంతేకాకుండా ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, భయపడాల్సిన పని లేదు, ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొడదామంటూ ఆయన శ్రేణులకు ధైర్యం ఇస్తున్నారు. అంటే దీన్ని చూసినట్లయితే కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడైతే ఇమీడియట్గా ఉండదు. నాకు అర్థమైంది, నేను రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూశాను. ఇప్పుడు మొదలు, ఎందుకంటే మనకు అరెస్ట్ అనేది ఇట్స్ అ పొలిటికల్ డిసిషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ లీగల్ డిసిషన్. అరెస్ట్ అయితే జరగబోయే రాజకీయ పర్యవసనాలు ఏంటి, ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా, ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా, ఇవి ఈ లెక్కలు వేసుకోవాలి. కమిషన్ నివేదిక ఆధారంగా మాత్రమే అరెస్ట్ చేయడమా చేయకపోవడం అంటూ ఉండదు. అరెస్ట్ చేయడము చేయకపోవడం ఇస్ నాట్ ఎ టెక్నికల్ డిసిషన్, అది సాంకేతికపరమైన నిర్ణయం కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ లీగల్ డిసిషన్. డెమోక్రసీలో అది పొలిటికల్ డిసిషన్. పొలిటికల్ డిసిషన్ను పాలిటిక్స్తో అంచనా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాస్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి సమరశంకారావాన్ని పూరించింది. ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. నేను ఆ రోజుల్లో కూడా నా వీడియోలు మీరు చూడండి, అప్పుడు కూడా చెప్పాను. ఈవెన్ తెలుగుదేశం పెరిఫరీని దాటి కూడా, అంటే సాంప్రదాయ తెలుగుదేశం ఓటర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పనులు ఎలాగూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తప్పుపడతారు. కానీ తెలుగుదేశం ట్రెడిషనల్ పెరిఫరీ దాటి కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్పడం కాదు. మీరు అప్పటి వీడియోలు చూడండి, 2024 కన్నా ముందున్న వీడియోలో ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ వచ్చాక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను అన్నానని చెప్పి తప్పించుకోలేను, అప్పుడు వీడియోలు ఉంటాయి కనుక ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. సో అందువల్ల క్లియర్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్, జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఉన్న అనేక కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీతో కలుస్తున్నానని ప్రకటించాడు కూడా. అంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ క్లించింగ్ పాయింట్ అయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువ జగన్ వైపు ఉండగా జగన్ అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తుడిచిపెట్టుకుపోయింది ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుడయ్యాడు. 1% ఓటింగ్ ఇప్పటికీ కాంగ్రెస్కు 1% ఓటింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓడినా 40% ఓటింగ్ ఉంది. సో అందువల్ల ఈ పొలిటికల్ రామిఫికేషన్స్ ఎలా ఉంటుంది అని, సాధారణంగా సానుభూతి అనేది వ్యాక్యూమ్లో ఉండదు. ఈవెన్ మీకు అలిపిరి ఘటన జరిగి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నము నక్సలైట్లు చేసినా చంద్రబాబు నాయుడు సింపతి రాలే. సింపతి వస్తానుకొని ఎన్నికలకు కూడా కాస్త ప్రిపోన్ చేయించాడు, కానీ సింపతి రాలే. 2004లో ఓడిపోయాడు. అందువల్ల సింపతి అనేది పొలిటికల్ వ్యాక్యూమ్లో ఉండదు, కాంటెక్స్చువల్గా ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం పైన భారీగా అసంతృప్తి పెరిగిన సమయంలో ఒక ప్రత్యర్థిని అరెస్ట్ చేస్తే అది ఇంకా నెగిటివ్ అవుతుంది. ప్రభుత్వం పైన అంతగా అసంతృప్తి పెరగని సమయంలో అరెస్ట్ చేస్తే అంత నెగిటివ్ కాదు. తర్వాత ఆ ప్రతిపక్ష నేత పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే, ఇప్పుడు కేసీఆర్ను అరెస్ట్ ఇంకా ఎందుకు చేయడం లేదు, కేసీఆర్ వల్ల తెలంగాణ సర్వనాశనమైందని ప్రజలు భావిస్తే, కాంగ్రెస్ నేతలు భావిస్తే కాదు, ప్రజలు భావిస్తే, లేదా కేసీఆర్ కాళేశ్వరం కట్టి తెలంగాణను శాశ్వతంగా అప్పులపాలు చేశాడు, ఇంత అన్యాయమా అని ప్రజలు గనక గట్టిగా భావిస్తే, పీసీ ఘోష్ కమిషన్ భావిస్తే కాదు,
అప్పుడు మీరు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది. లేకపోతే కేసీఆర్ కాళేశ్వరం గట్టి నీళ్ళు ఇచ్చాడు కదా, అవినీతి సంగతి మాకెందుకు అని ప్రజలు అనుకున్నారు అనుకోండి. అవినీతి జరిగిందో జరగలేదో జరిగినా మాకెందుకు, నిర్ణయాలు ఎవరి అయితే మాకేంది, దానివల్ల మాకు నీళ్ళు వచ్చాయా లేవా అని భావించి మాకు నీళ్ళు వచ్చాయని కనుక ప్రజలు సంతృప్తి చెందారనుకోండి, కేసీఆర్ అరెస్ట్ నష్టం అవుతుంది. అందుకే అరెస్ట్ చేస్తారా అన్నదానికి ఇప్పటికైతే ప్రశ్న లేదు. నాకు అర్థమైన వరకు ఇంత తొందరగా అరెస్ట్ కూడా చేయరు. మరి ఏం చేస్తారంటే దీని నుంచి మొదలు పొలిటికల్ అటాక్ మొదలు పెడతారు. ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కల అటాక్తో మొదలైంది. నెక్స్ట్ వేదిక అసెంబ్లీ అవుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఈ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతారు. డీటెయిల్గా దీనిపైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా పీసీ ఘోష్ కమిషన్ కర్త కర్మ క్రియ కాజ్ అండ్ రిజల్ట్ ఈ కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ని తప్పట్టింది కనుక కేసీఆర్ తనకు తాను డిఫెండ్ చేసుకుంటాడా, ఆ తనను డిఫెండ్ చేసుకోవడాన్ని హరీష్ రావుకు అవుట్సోర్స్ చేస్తాడా చూడాలి. సో అందువల్ల అది కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి దీన్ని ఎదుర్కొంటాడా లేదా అనేది. అందువల్ల పొలిటికల్ అటాక్ అసెంబ్లీ వేదికపై జరుగుతుంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం నిర్మాణంలో ఎందుకంటే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మాటల్లో కూడా పదే పదే చెప్పింది మా రాజకీయ కక్ష కాదు, ఇది మేమంటున్నది కాదు, ఇది జస్ట్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాకి ఇంగ్లీష్లో, తెలుగు మీడియాకు తెలుగులో, మళ్ళీ అనువాద తప్పులు కూడా దొరలకుండా జాగ్రత్త పడేలా దాన్ని ప్రజెంట్ చేసేది నిన్న. సో అందువల్ల వెరీ క్లియర్గా ఈలోగా తెలంగాణలో ఒక బలమైన పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసి ఒక పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేసి ఇప్పుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ భూములకు నీళ్లు మళ్లించిన నాయకుడు కేసీఆర్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు కేసీఆర్, తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్, తెలంగాణ దిశను మార్చిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఒక పొలిటికల్ నరేటివ్. అందులో కాళేశ్వరం ఒక అద్భుతం, ఇది ఒక ప్రపంచ అద్భుతం, ఇంతటి అద్భుతాన్ని సాధించిన భగీరథుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే తెలంగాణ దోచి ఆ కుటుంబం లాభపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపైన మోపి ఆ కుటుంబము, కాంట్రాక్టర్లు, అధికారులు లాభపడ్డారు. కేసీఆర్ అవినీతి చక్రవర్తి. కేసీఆర్ అవినీతి వల్ల తెలంగాణ ఇవాళ అప్పుల సుడిగుండంలో పడింది. తెలంగాణకు ఒక భారీ బర్డెన్గా కాళేశ్వరాన్ని తెచ్చిపెట్టారు, ఓ గుదిబండగా అని నరేటివ్ను కాంగ్రెస్ బిల్డ్ చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ బిల్డ్ చేసే పొలిటికల్ నరేటివ్కు, కాంగ్రెస్ జరిపే పర్సెప్షన్ వార్కు కాళేశ్వరం నివేదిక ఒక ఆయుధం అవుతుంది. ఇది స్థానిక సంస్థల వరకు నడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఇవాళ రాజకీయ పార్టీలు చాలా శాస్త్రీయంగా కూడా ఆలోచిస్తారు, సర్వేలు జరుపుకుంటారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ గురించి ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకు లెక్కలేసి జమా లెక్కల్లో తేలితే అప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. అప్పటిదాకా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. ఈలోగా చిన్న అధికారుల మీద పడతారు. ఆల్రెడీ అధికారుల మీద పడడం మొదలైంది. మరి ఎందుకంటే ఇందులో అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న అధికారులు, స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళను, ఎస్కే జోషి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుపట్టింది ఈ కమిషన్ కనుక వాళ్ళపైన చర్యలు మొదలవుతాయి. ఆల్రెడీ అప్పటి ఇంజనీర్ల పైన ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సో ఇలా ముప్పేట దాడి కాళేశ్వరం చుట్టూ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన అంచనా బట్టి కేసీఆర్ అరెస్టు వైపుగా వెళ్తారు. ఎస్, మరి ఆనాడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించినటువంటి ఈటెల రాజేందర్ మీద పీసీ ఘోష్ కమిషన్ చాలా తీవ్రంగా తప్పుపట్టింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన బీజేపీ నేతగా ఉన్నారు. సో ఈ పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ కూడా ఇరుకున పడబోతోందా, ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది సార్. ఆల్రెడీ కాళేశ్వరం పైన విచారణ సందర్భంగా ఈటెల రాజేందర్ తీసుకున్న వైఖరే బీజేపీకి మింగుడు పడలే. బీజేపీ ఏమో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్లో ఏముందో కేసీఆరే దీనికి కర్త కర్మ క్రియ, ఎందుకంటే ప్రభుత్వ అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతులు లేవు అని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. ఈ కాళేశ్వరానికి కారకుడు అన్నీ కేసీఆర్ అనేది కాంగ్రెస్ అభిప్రాయం, బీజేపీ అభిప్రాయం.
ఇక్కడ రెండు పార్టీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ఈటల రాజేందర్ కేబినెట్ అనుమతితోనే జరిగింది అని బీఆర్ఎస్ వైఖరి చెప్పారు, కేసీఆర్ అనుకూల వైఖరి చెప్పారు. వాస్తవంగా ఈటల రాజేందర్ కేసీఆర్తో విడిపోయి కేసీఆర్ పంపిస్తే బీజేపీలో పార్టీని వీడి బీజేపీలోకి వచ్చారు. ఈటల రాజేందర్ చాలాసార్లు చెప్పాడు, నేను వెళ్ళలేదు, వాళ్ళే నన్ను గెట్టేశారు అని. అప్పుడు అనుకున్నది చెప్పింది కూడా ఏంటంటే తాను బీజేపీలో చేరి కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాను, కేసీఆర్ కుంభకోణాలు బయట పెడతాను అని ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క కుంభకోణాన్ని బయటపెట్టింది లేదు, ఒక్క అవినీతి చిట్టా వదిలింది లేదు. పైగా పీసీ ఘోష్ కమిషన్ రూపంలో కేసీఆర్ను తీవ్రంగా ఆరోపణలు చేస్తూ నివేదిక వస్తే ఆ కీలకమైన సమయంలో బీజేపీ వాదనకు భిన్నంగా కేసీఆర్కు ఉపయోగపడే స్టాండ్ తీసుకున్నాడు ఈటల రాజేందర్. సో ఈటల చెప్పింది ఏంటి, వచ్చినప్పుడు కేసీఆర్ అవినీతి చిట్టా ఇప్పుతానని చెప్పి వచ్చాడు, చిట్టా ఇప్పకపోగా దాన్ని చిట్టాను దాచే ప్రయత్నం చేశాడని ఆరోపణ. ఎందుకంటే కాళేశ్వరం పైన క్లియర్గా స్టాండ్ తీసుకొని ఇది కేబినెట్ నిర్ణయం కాదు, ఇది కేవలం కేసీఆర్ నిర్ణయమే అని కేసీఆర్ని టార్గెట్ చేయాల్సింది పోయి కేసీఆర్కు ఉపయోగపడే స్టాండ్ తీసుకున్నాడు ఈటల రాజేందర్. ఇప్పుడు మీరు అన్నట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు కూడా స్పష్టంగా అప్పుడు ఆర్థిక మంత్రి ఇప్పుడు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పైన సూటిగానే చెప్పింది, ఈటల రాజేందర్ షోడ్ ఏ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటెగ్రిటీ టు ప్రొటెక్ట్ ది ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద న్యూలీ ఫౌండ్ స్టేట్ అని ఆ నివేదికలో ఉన్న పదాలు నేను చెప్తున్నాను. అంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడడంలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిబద్ధతను చూపలేదు, నిజాయితీని చూపలేదు అని ఒక ప్రకటించాడు. అంటే మామూలుగా వ్యాఖ్య కాదు కదా ఇది. సో ఇప్పుడు బీజేపీకి ఏంటి తంట, ఇప్పుడు బీజేపీ ఈ నివేదికలను సమర్థించి ఈ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ పైన దాడి చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదన బలపడుతుంది. ఈ వాదన ఆల్రెడీ కవిత చేసింది, తర్వాత బండి సంజయ్ చేశాడు, సీఎం రమేష్ సాక్షిని, తాజాగా పార్టీని వీడుతున్న గువ్వల బాలరాజు అదే చెప్తున్నాడు. ఆయన ఆడియో కూడా లీక్ అయింది. ఎలాగూ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుంది లేదా విలీనం చేయబోతున్నారు, వాళ్ళకన్నా ముందు నేనే పోతే అయిపోతుంది కదా అని. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ గనక ఈ కమిషన్ నివేదిక పైన కాంగ్రెస్ భారీగా దాడి చేస్తుంటే కొద్దిగా చప్పచప్పగా రియాక్ట్ అయినా లేదా రియాక్ట్ కాకపోయినా బీజేపీకి భారీగా నష్టం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావనే 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అధికారం తెప్పించింది. ఉప ఎన్నికల సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన భారీ అనుకూలత కాస్త కరిగిపోయింది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ అందులో కేసీఆర్ పైన అవినీతి ఆరోపణల పైన బీజేపీ నోరు మూసుకొని ఉండలేదు. మరి బీజేపీ కూడా కాంగ్రెస్ తరహాలోనే తీవ్రంగా కేసీఆర్ పైన అటాక్ చేస్తే సహజంగా క్వశ్చన్ వస్తాం, మరి మీ నాయకుడు ఈటల రాజేందర్ సంగతి ఏంటి అని. ఒకటి ఆయనకు కూడా లాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటెగ్రిటీ, పీసీ ఘోష్ కమిషన్ ఆయన కూడా తప్పు, ఈటల రాజేందర్ తప్పు పట్టింది. పైగా ఈటల రాజేందర్ ఏమో కేసీఆర్ అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు. దీనికి ఈ రెండింటి మీద బీజేపీ ఏం ఆన్సర్ చెప్తుంది? ఇది ఇండివిజువల్ వైఖరి, అది ఆయన చూసుకోమని అంటే ఈటలను బీజేపీ డిజోన్ చేసుకోవడం అవుతుంది. ఆల్రెడీ ఆయనకు అధ్యక్ష పదవి ఇయ్యక, కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవి లేక ఒక రకంగా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. సో నా కొడుక అనుకుంటా మాట్లాడింది, బీ కేర్ఫుల్ నా కొడుక అన్న వ్యాఖ్యలు కూడా మనం చూసాము. సో అందువల్ల ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యతిరేక వర్గానికి ఇది బ్రహ్మాండంగా బంగారు ప్లేట్లో వచ్చిన అవకాశం ఇది. అందులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుంది అని కూడా వార్తలు. ఇటీవల ఆంధ్రజ్యోతిలో బండి సంజయ్ తనను మంత్రి పదవి బాధ్యతల నుంచి విడుదల చేయండి, నేను వెళ్ళి రాష్ట్రంలో పనిచేసుకుంటాను అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తుందా అనే సందర్భంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. అందువల్ల ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా యుద్ధం చేద్దామంటే తమ నాయకుడైన ఈటల రాజేందర్ కూడా కమిషన్ తప్పు పట్టింది. కాదని వదిలేద్దామంటే
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెరుగుతుంది. లేదు ఇది పార్టీకి సంబంధం లేదు, ఈటలే చూసుకోవాలి అంటే ఈటల నుండి బీజేపీ డిజోన్ చేసుకున్నట్టు అవుతుంది. ఆల్రెడీ ఈటల రాజేందర్ సల్కింగ్ విత్ ఫ్రస్ట్రేషన్, అంటే తనకు పార్టీలో సైడ్ లైన్ చేస్తున్నారు. ఆఖరికి హుజూరాబాద్లో కూడా తన వారిని అది అక్కడ రాజీనామా చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాషలో చెప్పాలంటే ఈటల వర్గాన్ని తొక్కిపారేస్తున్నారు అన్న భావనలో ఆయన ఉన్నారు. సో ఇప్పుడు తనను పార్టీ కీలక సమయంలో సమర్థించకపోతే డిజోన్ చేసుకుంటే ఏంటి అనేది వస్తుంది. ఈటల వ్యతిరేక వర్గానికి బ్రహ్మాండంగా ఆయుధాలు ఇచ్చింది. అందువల్ల బీజేపీకి ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఈటలను తప్పుపట్టడం ఇప్పుడు తంటాగా మారింది. నిజంగానే ఈటల అందరూ బీజేపీలో ఉండుండకపోతే బీజేపీ మామూలుగా దూకుడు ఉండేది కాదు. ఇప్పుడు ఈటల వల్ల బీజేపీ కేసీఆర్ పైన అదే రకమైన దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అనేది ఇప్పుడు సంథింగ్ వెరీ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. మరి కేసీఆర్ పైన అటాక్ చేసి ఈటల వెనకేసుకొస్తుందా, ఈటల వదిలేస్తుందా, ఈటల కోసం కేసీఆర్ పైన తన పోరాటాన్ని నీరు కారుస్తుందా బీజేపీ చూడాలి. ఎస్ సార్. ఇకపోతే బీఆర్ఎస్కి గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా లేఖ కూడా సమర్పించడం జరిగింది. 9న బీజేపీలో కూడా చేరనున్నట్లుగా తెలుస్తోంది సార్. ఈయనే కాదు, ఈయనతో పాటు అదే బాటలో మరికొందరు నేతలు కూడా ఉన్నారు అంటూ ప్రచారం కూడా సాగుతోంది. సో అంటే ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న వేళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని కనుక చూసినట్లయితే బీజేపీ వ్యూహం తెలంగాణలో ఎలా అంచనా వేయచ్చు సార్? అంటే ఈ ప్రత్యర్థుల బలహీనతల్ని, వీక్నెసెస్ను, వల్నరబిలిటీస్ను ఏ రాజకీయ పార్టీలో వాడుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ కవిత ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఒక సీరియస్ మానసిక క్రైసిస్ను కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు. కవితను ఏమీ అనలేడు. అదే సమయంలో కవిత చెబితే వినడం లేదు. కేటీఆర్ను వదులుకోలేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేసీఆర్కు ఇవాళ ఒక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్న మాటలు ఇవి. నేనేమి ఆయన కలవలేదు కానీ. సో అందువల్ల మొన్న కూడా కవిత మీకు జగదీష్ రెడ్డితో జరిగిన వాదన. సో జగదీష్ రెడ్డిని లిలీపుట్ నేత అనడం తప్పే అది, ఎందుకంటే అది ప్యూర్లీ బాడీ షేమింగ్. సో అది కవిత స్థాయిని తగ్గిస్తుంది ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం. అదే సమయంలో జగదీష్ రెడ్డి కవితను టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ కూతురును టార్గెట్ చేయడం. సో కేసీఆర్ కూడా అది రాజకీయంగా ఇబ్బంది. నేను నిన్న కూడా మాట్లాడాను. జగదీష్ రెడ్డి సన్నిహితులకు కాస్త ఇది నొప్పించింది కూడా. నాకు మెసేజ్లు పెట్టి నాతో మాట్లాడారు. సార్ మీరు జగదీష్ రెడ్డిగా మాట్లాడారు తప్పంటే నిజమే కదనయ్యా. జగదీష్ రెడ్డి కేసీఆర్ కుటుంబంలో ఒకరిపైన అటాక్ చేస్తే కారణం ఏదైనా ఆ కుటుంబం చూసుకుంటుంది. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ టు డిఫెండ్ దెమ్సెల్స్. మీరు బయట వాళ్ళు వచ్చి కేసీఆర్ కూతుర్ను చెడాబడా ఆమె గురించి మాట్లాడడమే వేస్ట్, నేనన్నా గెలిచాను ఇతరులు గెలవలేదు అని దాడి చేస్తే అది కేసీఆర్ పైన రిఫ్లెక్ట్ కాకుండా ఉంటుందా అనేది నేను చెప్పిన మాట. కానీ నాకున్న సమాచారం ప్రకారం జగదీష్ రెడ్డి వర్గం కూడా ఏం చెప్పుకుంటుంది అంటే కేటీఆర్ అనమని చెప్పలేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన జగదీష్ రెడ్డే కవిత బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగించే వైఖరి తీసుకోవడము, బీఆర్ఎస్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతోంది అనే భావన ఉండడము, కేసీఆర్ మానసిక క్షోభకు కారణమవుతోంది అన్న భావన వల్ల జగదీష్ రెడ్డి తనంతట తానే రియాక్ట్ అయ్యాడు అని జగదీష్ రెడ్డి మద్దతుదారులు చెప్తున్నటువంటి వాదన. కేసీఆర్ కవిత పైన రియాక్ట్ కావడం, ఇలా కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి జరుగుతుంది. కవిత చాలా సీరియస్ ఆరోపణ చేసింది. మా జాగృతిలో కూడా కోవర్ట్లను పెట్టారని. ఎందుకంటే కవితనే కోవర్టు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కోవర్ట్ అని బీఆర్ఎస్లో కవిత వ్యతిరేక వర్గం వాదన. ఇప్పుడు కవిత నాపై కూడా కోవర్ట్ ఆపరేషన్ అని ఇండైరెక్ట్గా కేటీఆర్నే పైన కామెంట్ చేసింది. కవిత పైన కేటీఆర్ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు నేనేమి అనడం లేదు. కానీ డెఫినెట్గా ఈ ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. ఈ గందరగోళంలో బీఆర్ఎస్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఇది ఒక ఛాలెంజ్, ఒక ఆపర్చునిటీ. పార్టీని యునైటెడ్గా నిలబెట్టడానికి, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ఆపర్చునిటీ. ఛాలెంజ్ ఏంటంటే ఎలా సమర్థించుకుంటారు ఇంత భారీ వాదనను. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్
క్రైసిస్లో ఉంది కనుక దీనికి తోడు బీఆర్ఎస్ను తీసుకెళ్ళి విలీనం చేస్తారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటి వాదనలకు కూడా బలపడుతున్నాయి. కేసీఆర్ను ఇప్పుడు అరెస్ట్ చేయకుండా బీజేపీ తో కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలంటే వెనకాడతాడు. ఎందుకంటే మనం చూసాం ఈటల రాజేందర్ విషయంలో ఏం జరిగింది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉండగానే ఆయన పైన చర్యలు మొదలుపెట్టారు. ఆయన బయటకు వెళ్ళడంతోనే ఉధృతం చేశారు. ఉదయం 5 గంటలకే ఆయన భూముల్లోకి కలెక్టర్ వెళ్ళాడు. తర్వాత ఆయన ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీజేపీలో చేరాడో ఆయనకు బ్రహ్మాండమైన కవచం లభించింది. ఆ తర్వాత కేసీఆర్ ముట్టుకోలే ఈటలను. అందువల్ల ఈ సమయంలో బీఆర్ఎస్ను బీజేపీకి దగ్గరగా తీస్తే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను అరెస్ట్ చేయాలన్నా కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే అది మనకు ఆంధ్రప్రదేశ్లో చూశాం కదా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అరెస్ట్ చేయలే. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చేయలేమని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసడానికి ఒక అవకాశం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 2024 నుంచి ఇప్పటికీ మీకు 7.5 అవుతుంది. మరి ఎందుకు 7 దాటిపోయింది కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు? ఇప్పటికీ జగన్ అరెస్ట్ అని రోజు తమిళ తప్ప రియల్ అరెస్ట్ ఎందుకు జరగలేదు అంటే అక్కడ మోడీ క్లియరెన్స్ లభించాలి, అందరికీ తెలుసు. ఎందుకంటే మోడీ చెప్పకుండా మోడీ ఒక ఎండార్స్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకుంటాను నేను అనుకోను. ఈవెన్ జగనే తీసుకోలేదంటారు. నా రాజకీయ వర్గాలు చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా మోడీ అనుమతితోనే జగన్ ఆ రోజుల్లో చేశాడు అని. ఎందుకంటే ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుందామని బీజేపీ అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపలేదు అని, నేను లేదు విడిగా పోటీ చేస్తాం, మీకే కదా మద్దతు ఇస్తాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని. అప్పుడు మోడీ అమిత్ షాలు జగన్కు ఓకే యూ కెన్ గో హెడ్ విత్ అరెస్ట్ అన్నప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అవడంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అంటే అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎన్ని ఎంపీ సీట్లు అంటే ఇస్తున్నాడు. ఇప్పటికీ రాజ్యసభ సీట్లు ఏంటంటే ఇచ్చేస్తున్నాడు. తనకు బలమైన సీట్లు తమ సిట్టింగ్ సీట్లు కూడా బీజేపీకి ఇచ్చేస్తున్నాడు. సో మీకు అందులో ఇది ఆ రకంగా బీజేపీ జగనే మోడీకి చెప్పకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదు అని రాజకీయాల్లో అంటుంటారు, వర్గాల్లో అంటుంటారు. అలాంటిది కేసీఆర్ను ఒక్కసారి బీజేపీతో కలిసాక ముట్టుకోవడం అంత సులభం కాదు. అందుకొరకు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం ఉంటుంది కనుక ఆ గందరగోళాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. దాంతోపాటు బీజేపీ రాజకీయ వ్యూహం చాలా విస్తృతమైంది. ఏంటి ఆ రాజకీయ వ్యూహం అంటే కేవలం బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా అసంతృప్తిని బీజేపీ అట్రాక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత మీకు డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. ఆ డీలిమిటేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. బీజేపీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ ప్రక్రియను ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో మీకు హైదరాబాద్లో 20 సీట్ల వరకు పెరగవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల అక్కడ హిందూ డామినేటెడ్ సీట్లు పెరగవచ్చు అని. రీడ్రాయింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో తనకు అనుకూలంగా డెమోగ్రఫీ ఉండేలా బీజేపీ జాగ్రత్త పడవచ్చు అని. అప్పుడు 153 సీట్లలో హైదరాబాద్లో 20 సీట్లు పెరిగితే మామూలు విషయం కాదు కదా. తర్వాత మీకు ఇలా బీజేపీ పెద్ద ఎత్తున తెలంగాణ పైన ఫోకస్ పెడతబోతోంది అన్ని వైపుల నుంచి అర్థానికి ఇవాళ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడం ఒక ఇండికేషన్, ఇది శాంపుల్ లాగా కనబడుతుంది.